96 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి ఉన్నారు. బీజేపీతో కలిసి ఉన్న తర్వాత 2004లో నేను చారిత్రాత్మక తప్పిదం చేశా. నా జీవితంలో అతిపెద్ద తప్పు బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీరు 2014లో మరీ బీజేపీతో కలిశారు. నేను మారిపోయినా అని చెప్పి 19లో మరీ బీజేపీకి వదిలి మీరు ఇండిపెండెంట్గా మీరు టీడీపీ కంటెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మరి 2024లో వచ్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలబడిందంటే అది మీ సపోర్ట్ మీద నిలబడింది. 40 సంవత్సరాల అనుభవం కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు గతంలో 14లో మీరు అయినప్పుడు ప్రత్యేక హోదా లేకుండా ఒక చరిత్రహీనుడిగా నిలబడ్డారు మీరు. మరి ఈరోజు భారతదేశ చరిత్రలోనే మీరు స్వర్ణాక్షరాలతో లిఖించబడతారు. ఒక చరిత్రహీనుగా మీరు నిలబడతారు.